మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. డాక్టర్ గారు, చెమటలు వచ్చేంత వరకు వాక్ చేయాలని చెప్తారు. దీనిలో వాస్తవం ఎంత? చెమటలు రావడం అనేది ఒక సబ్జెక్టివ్ ఫినామినా. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా స్వెట్టింగ్ అనేది రాదు. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా స్కిన్ కండిషన్ ఉండదు. సో ఆ చెమటకి దీనికి కనెక్షన్ కాదు, కానీ యువర్ కంఫర్ట్ ఈస్ యువర్ లిమిట్. అంటే మీరు ఎంత స్పీడ్ కంఫర్టబుల్. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పానండి, ఎవ్రీ 10 minutes 1 kilometer నడవమని. మీకు వీలు పడట్లేదంటే చేయొద్దు, బట్ అదొక టార్గెట్గా పెట్టుకొని ఆ విధంగా మీరు ఓరియంట్ చేసుకోండి. ఫైనల్లీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఆ టార్గెట్ని రీచ్ అవుతారు. దాని కారణంగా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో స్వెట్టింగ్ ఈజ్ నాట్ అ టార్గెట్. స్వెట్టింగ్ అనేది బాడీ తత్వం బట్టి ఉంటుంది, మనిషి తత్వం బట్టి ఉంటుంది, ఉన్న టెంపరేచర్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చల్లకాలంలో వెళ్ళి స్వెట్టింగ్ దాకా చేయడం అంటే రోజంతా చేస్తూనే ఉంటారు. సో దట్స్ నాట్ వాట్ ఈస్ క్రైటీరియా. మీ కంఫర్ట్ లెవెల్, మీ స్పీడ్ అండ్ యువర్ అచీవ్మెంట్, వీటి మీద మనం వాకింగ్ పేస్ని డిసైడ్ చేస్తాం. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చా? సో ఇది ఈ మధ్యకాలంలో రీసెంట్ అడ్వాన్సెస్లో ఇది వన్ మోర్ టాపిక్ అనమాట. సో ఇన్ జనరల్ మీరు వాకింగ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా బాడీలో మజిల్స్ అండ్ బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అయితే ఎంత చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అనే దాంట్లో సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదండి. యూ క్యాన్ డూ ఇట్, బట్ పేస్ తక్కువగా ఉంటుంది. తర్వాత చాలా మటుకు కాంటెక్స్లో నేను చూసింది ఏంటంటే, వాకింగ్ కాస్త ఎక్కువ రోజులు చేసిన తర్వాత, కాస్త ఎక్కువ రోజులు అంటే కనీసం ఒక 3-4 months దాటిన తర్వాత ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే బాడీలో వెయిట్ అనేది తగ్గుద్ది. వెయిట్ తగ్గుతూ ఈ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతున్నాయి కాబట్టి స్లోగా ఆ పెయిన్ అనేది డిసపేర్ అయిపోతుంది. బట్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు అనేది చూసుకోవాలి. ఎవరికైతే సివియర్గా ఆర్థరైటిస్ ఉందో అది రివర్స్ అవడం కష్టం. బట్ మినిమల్ చేంజెస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీర్ఘకాలంలో ఈ ఆర్థరైటిస్ రాకుండా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఆయాసంగా ఉంది అని. సో అదేం డాక్టర్ గారు? సో అగైన్ దీన్ని మా మెడికల్ టెర్మినాలజీలో ఫిజికల్ డీకండిషనింగ్ అంటాం. అంటే ఒక్క ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్, అంటే ఒక్క అంతస్తు మెట్లు ఎక్కగానే అమ్మ నా వల్ల కాదు నేను ఆగిపోతున్నా అంటారు. ఇన్ఫ్యాక్ట్ అది ఆయాసం కాదు, బాడీకి అలవాటు లేని పని చేస్తున్నాం కాబట్టి అది కోపప్ చేయలేకపోతుంది. అదే మెట్లు మీరు నేను చెప్పినట్టు ఒక 3 నెలలు రెగ్యులర్గా యాక్టివిటీ చేసిన తర్వాత ఎక్కితే చాలా ఈజీగా ఎక్కేస్తారు. అదే కాదు 4-5 అంతస్తులు ఎక్కేస్తారు. సో ఈ ఆయాసం అనేది వాస్తవానికి ఏ కండిషన్కి కోరిలేట్ అయి వస్తుంది అనేది చూసుకోవాలి. సపోజ్ ఇంకొక క్లినికల్ కాంటాక్ట్స్ చెప్తానండి. రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు, సడన్గా ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కడానికి కష్టపడుతున్నారంటే అది డేంజర్. సో అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన పరీక్షలు చేసుకొని ఏ కారణంగా ఇది వస్తుంది అనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. బట్ సంబడి స్టార్టింగ్ న్యూ, ఎవరైతే వాకింగ్ ఇప్పుడే మొదలు పెట్టబోతున్నారో వీళ్ళు మాత్రం స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో చేస్తే దెన్ దట్ షుడ్ నాట్ బి డిస్కంఫర్టింగ్. ఫైనల్గా డాక్టర్ గారు మీరు చెప్పారు వీలైనప్పుడు వాక్ చేయమని. జనరల్గానే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్, ఫుడ్కు ముందు వాకింగ్, ఏది బెస్ట్? సో ఐడియల్ టైం ఫర్ వాకింగ్ ఈజ్ ఎంప్టీ స్టమక్. ఎంప్టీ స్టమక్ మీద చేస్తే మనకి సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా బాడీ అంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. జనరల్గా ఇన్ ప్రిన్సిపల్ మనం ఫుల్ స్టమక్ మీద చేస్తే చాలా మటుకు బ్లడ్ వాల్యూమ్ ఆ జీర్ణాశయంకి చుట్టూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైతే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ సరఫరా రాదు కాబట్టి, ఎక్కడైతే మజిల్ గ్రోత్ కావాలో అక్కడ సరిగ్గా రాదు కాబట్టి, ఎక్కడైతే బోన్ స్ట్రెంథనింగ్ కావాలో అక్కడంతా మినరల్స్ రావు కాబట్టి ఎంప్టీ స్టమక్ మీద చేస్తేనే బెటర్. బట్ హైడ్రేషన్ ఈస్ ఇంపార్టెంట్.